హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈ మధ్య చాలామంది పూజా మందిరంలో దేవుడి ఫొటోస్ అన్నీ కూడా ఒకే ఫ్రేమ్లో చేయించుకుంటున్నారు. లేదంటే ఫొటోస్ అన్నీ కూడా ఒకే రకమైన ఫ్రేమ్లో చేయించుకుంటున్నారు. నేను కూడా కొన్ని దేవుడి ఫొటోస్ని కేజీ మ్యాజికా అని ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర నుండి ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళకి పాలని, కోయంబత్తూర్లలో షాప్స్ ఉన్నాయి. వాళ్ళు 50 ఇయర్స్ పైగా ఇదే వర్క్ చేస్తున్నారు. అయితే మనమైతే అక్కడికి వెళ్ళలేం, కానీ ఇన్స్టా పేజ్ ఉంది, అలాగే వెబ్సైట్ ఉంది, ఆర్డర్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. మీకు ఒకవేళ నేను తెప్పించుకున్న ఫొటోస్ నచ్చినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంత కేర్ఫుల్గా ప్యాక్ చేసి పంపించారంటే ఎక్కడ కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా ప్యాక్ చేశారు. నాకైతే ఇది ఓపెన్ చేయడానికి దగ్గర 15 మినిట్స్ పట్టింది. వీళ్ళు స్పెషల్గా పూజా రూమ్ సెటప్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్స్, మోడ్రన్ ఆర్ట్స్, పోర్ట్రేట్ ఫ్రేమింగు, మిర్రర్స్, గ్లాసెస్, క్యాన్వాస్ ఆర్ట్స్, గిఫ్ట్స్ కస్టమైజ్ చేస్తారు. మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. అలాగే దేవుడి ఫొటోసే కాకుండా మన ఫొటోస్ కూడా కస్టమైజ్ చేస్తారు. మనం ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలన్నా లేదా మనం ఇంట్లో డెకార్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. నేనైతే 7 ఫ్రేమ్స్ తెప్పించుకున్నాను. చాలా బాగున్నాయండి. ఫ్రేమ్స్ అయితే చాలా క్లాసీ లుక్ ఉన్నాయి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో నరసింహస్వామి ఫోటో లేదు, సో అందుకే నరసింహస్వామి ఫోటో. గోదాదేవి కూడా లేదు, అందుకే గోదాదేవి అమ్మవారి ఫోటో, రామ్ పరివార్ ఫోటో, కుమారస్వామి ఫోటో, గోమాత ఫోటో, వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్మి సమేతంగా ఉన్న ఫోటో, అలాగే శివపార్వతులు ఇద్దరూ కూడా గోమాత మీద కూర్చున్నట్లుగా చాలా బాగుంది ఫోటో. అది కూడా తెప్పించుకున్నాను. మొత్తం 7 ఫొటోస్ తెప్పించుకున్నాను. ఒక బాక్స్ కూడా లేకుండా ఫోటో ఫ్రేమ్స్ని భలే ప్యాక్ చేశారండి. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా చేశారు. మనం వాళ్ళ పేజ్లో కానీ వెబ్సైట్లో కానీ చూసి మనకి నచ్చిన ఫోటో ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫ్రేమ్లో కావాలి, ఈ ఫోటో కావాలి అంటే కస్టమైజ్ చేసిస్తారు. అలాగే ఫోటో ఫ్రేమ్ సైజు ఏది ఉండాలో కూడా మనం చెప్తే ఆ సైజుని బట్టి కస్టమైజ్ చేస్తారు. వీళ్ళు హోల్సేల్ షాప్ అనమాట. సో మనకి రీజనబుల్ ప్రైజెస్ వస్తాయన్నమాట. కొంతమంది కాస్ట్ మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నారు. కాస్ట్ మెన్షన్ చేయడానికి నాకైతే కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఎందుకంటే నేను వీడియో చేసి మీ అందరికీ చూపిస్తున్నాను కాబట్టి నాకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. వీళ్ళకైతే వెబ్సైట్ ఉంది కాబట్టి మీరు వెబ్సైట్లోకి వెళ్తే ప్రతిదీ కూడా కాస్ట్ ఉంటుంది. మీరు అక్కడ చూసి నచ్చితేనే, అలాగే రీజనబుల్ అనిపిస్తేనే బుక్ చేసుకోవచ్చు. నేను ఈ దేవుడి ఫొటోస్ అన్నీ కూడా పూజా మందిరంలో పెట్టుకోలేను. ఎందుకంటే నాకు ఆల్రెడీ దేవుడి ఫొటోస్ పూజా మందిరంలో ఉంటాయి కదా, సో అవి అలాగే ఉంచుకుంటాను. వీటన్నిటిని నేను ఒక షెల్ఫ్లో పెట్టుకొని భద్రపరుచుకుంటాను. ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫొటోస్ తీసి పూజ చేసుకొని మళ్ళీ యథావిధిగా పెట్టుకుంటాను. మీరు చూస్తున్నారు కదా, ఇది గ్లాస్ ఫ్రేమ్ కాదు, చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ కానీ ఆర్ట్ కానీ చాలా బాగుంది. మనం దేవుడి ఫొటోస్ చూస్తున్నాము అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపించగానే నాకైతే వెంటనే నచ్చేస్తుంది, తీసుకోవాలనిపిస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్మి సమేతంగా ఉన్న ఫోటో తీసుకున్నాను. మా ఇంట్లో రామ్ పరివార్ ఫోటో లేదు, రాముల వారు సీతాదేవి కలిపి ఉంది. రామ్ పరివార్ ఫోటో ఇంట్లో ఉంటే మంచిది అన్నారు, అందుకే తీసుకున్నాను. అలాగే గోమాత ఫోటో కూడా లేదు నా దగ్గర, అందుకే తీసుకున్నాను. అలాగే గోదాదేవి, శివపార్వతులు ఇద్దరు, కుమారస్వామి గోమాత మీద కూర్చొని ఫోటో చాలా బాగుందండి. నాకు నచ్చిన ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకున్నాను. మీకు కూడా ఈ ఫొటోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.